చాలు చాలు చాలు. ఇప్పటికే నీవు చాలా అతి చేశావు బాలక. మీ మాట అక్షరాల సత్యం. మీరంతా నాతో చేస్తుంది అతి కాక మరేంటి? నీ అహంకారం అన్ని పరిధుల్ని దాటిపోయింది. ఎందుకుంటదా అహంకారం? చూసుకోండి మీ కణాలందరినీ, దేవతలని, వారి పశువులని, అందరినీ మట్టి కనిపించిన వాడిని ఒంటరిగా అంత నా బలంతో. నాకైతే ఈ విషయం ఆశ్చర్యం. మీరిక్కడికి వచ్చారు, నేను లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపాను. మీరేమో నాతో యుద్ధం చేయడం మానేసి ఎక్కడికో చెట్టు కిందకు వెళ్ళి కూర్చుని ధ్యానం చేయడం మొదలు పెట్టారు. మీరక్కడ విశ్రాంతి తీసుకుంటూ వీళ్ళందరినీ పంపించారు నాతో యుద్ధం చేయటానికి. అందరినీ ఒంటి చేత్తో ఓడించాను నేను. ముందే మీరు ధ్యానానికి వెళ్ళుంటే అసలు ఈ సమస్య వచ్చేదే కాదు. ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని రేఖ దాటి ముందుకు వెళ్ళనివ్వను. ఎంతసేపు అయింది? మా పుత్రుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? అఖండ జ్యోతి క్రమంగా వెలుగు తగ్గుతోంది. అందులో నెయ్యి అయిపోయినట్లుగా ఉంది. ఎవరికి లోపలికి వెళ్ళే అనుమతి లేదు. అఖండ జ్యోతి అంటే శుభానికి ప్రతీక. అలాంటిది కొండెక్కబోయింది. నేను దీని పట్ల శ్రద్ధ వహించాల్సింది. బట్టలు లేనట్టున్నాయి. జంతు చర్మాన్ని కట్టుకున్నారు. ఉండటానికి ఒక ఇల్లు లేదు. పేరు అడిగితే అన్ని పేర్లు నావే అంటారు. మాయ మాటలు చెప్పేవాడిని మాయల మరాఠీ అనకాక ఏమంటారు? చూస్తుంటే తనెవరో మతి లేని వాళ్ళ ఉన్నాడు. మీరు ఆగని పక్షంలో నేను మీపై దాడి చేయక తప్పని పరిస్థితి వస్తుంది. నా దండాన్ని భస్మం చేశారైనా. ఎలా? ఈ భస్మం కూడా అలాగే ఉంది. డమరుకం నుండి వెలువడిన భస్మం ఇదే. ఇది మరాఠీ మాయనే. మీరు నా శక్తి లాక్కొని పెద్ద తప్పు చేశారు. అది నాకు మా అమ్మ ఇచ్చిన వరప్రసాదం. ఇప్పుడు ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి.
ఆ ప్రచండ దివ్య త్రిశూలం నా పైకి దూసుకొస్తుంది. దాన్ని ఎలా ఆపాలి? దయచేసి చెప్పండి మాత, నేను మీ దుఃఖాన్ని దూరం చేస్తాను. నాకున్నదొక్కటే దుఃఖం. నేను ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తానో వారంతా నన్ను వదిలి వెళ్ళిపోతారు. అమ్మా, నేను మిమ్మల్ని వదిలి ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళను. నాకిప్పుడు మాతృత్వపు వాత్సల్యంలోని మాధుర్యం అర్థమవుతోంది. అమ్మా, నేను మీ రక్షణ కోసం పూర్తి సిద్ధంగా ఉన్నాను. నేను ఇప్పుడు ఎవరినైనా ఎదిరించగలను. నేనిప్పుడు స్నానం చేయడానికి వెళ్తున్నాను. గుర్తుంచుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు పుత్ర. నేను వాగ్దానం చేస్తున్నానమ్మా, ఎవరిని లోపలికి రానిచ్చే ప్రశ్న లేదు. ఇది అర్థం చేసుకో. విశ్వంలో ప్రతి అణువులోనూ నేనే నిక్షిప్తమై ఉన్నాను. నిజమే, వీరు అన్ని చోట్ల ఉన్నారు. వీరిని గుర్తించడంలో నేను పెద్ద తప్పు చేయలేదు కదమ్మా. పుత్ర, మహాదేవా మహాదేవా! నా మనసులో ఏదో అనర్థం జరిగిందనే భావన ఎందుకు కలుగుతోంది? ఎంత విచిత్రం కాకపోతే ఈ దీపాలన్నీ ఒకసారిగా కొండెక్కడమా? అఖండ జ్యోతి కూడా రెపరెపలాడుతోందేమిటి? అది కూడా కొండెక్కేలా అనిపిస్తోంది. అందులో ఇంకా చాలా నెయ్యి ఉంది. అయినా ఎందుకు ఇలా జరుగుతోంది? స్వామి, ఎందుకు ఈ విధంగా జరుగుతోంది? ఎక్కడ ఏదో జరిగింది, అందుకే ఇలాంటి దుశ్శకునాలు ఎదురవుతున్నాయి. ఏమైంది పార్వతి? నువ్వెందుకింత కంపించిపోతున్నావు? మా పుత్రుడు, తనకేమీ జరగలేదు కదా? ఎక్కడున్నాడు నా పుత్రుడు? సురక్షితంగానే ఉన్నాడా? నీ పుత్రుడు బయటే ఉంటాడు. అక్కడే ఉండి ద్వారపాలన చెయ్యమని నువ్వే చెప్పావు కదా. మన కైలాసంలో వచ్చే ఆపదలేముంటాయి? అపోహలు వద్దు, నిశ్చింతగా ఉండు. నేను చెప్తున్నాను కదా, తనకేమీ కాదు, సురక్షితంగా మరి ఉంటాడు. నా మనసు ఎందుకు కీడు శంకిస్తోంది? ఇప్పుడు ఈ బాలుడి అంతం జరిగిన తర్వాత మహాదేవుడి ఆగ్రహం చల్లబడి యథాస్థితికి వస్తున్నారు. నేను ఏం చేస్తున్నాను, అందుకు కారణం ఏమిటనేది మీకెందుకు చెప్పాలి? నేను మొదటి నుండి నేను అందరికీ అదే తెలియజేస్తున్నాను. నేను మా అమ్మ మాట నిలబెడతాను. తన ఆదేశాన్ని ఏమాత్రం తోసిపుచ్చను. ఇప్పుడు మరణం కూడా నా చేతిలో ఓడిపోతుంది. ఎప్పటికీ మా అమ్మ శక్తే నన్ను రక్షిస్తుంది. ఎవరు నన్ను ఓడించే సమస్య లేదు. ఘోరమైన అనర్థం జరిగింది, కానీ అహంకారానికి ఫలితం తీవ్రంగానే ఉంటుంది. అహంకారం అనేది కేవలం ఆ అహంకారికి మాత్రమే కాదు పుత్ర, తన బంధుమిత్రులను కూడా బాధ పెడుతుంది. అనర్థం, దారుణమైన అనర్థం జరిగింది. ఎంత చిన్న వయసులోనే ముద్దులకి పార్వతీపుత్రుడికి ఇంత దారుణమైన మరణం సంభవించింది. ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంటుందనుకున్నాము. ఇప్పుడు పార్వతీదేవి పరిస్థితి ఎలా ఉందో. పార్వతీమాత దుఃఖం గురించి నాకు ఆందోళనగానే ఉంది. పార్వతీదేవి
నీకు కలగబోయే దుఃఖాన్ని ఊహించుకుంటేనే నా మనసు తల్లడిల్లిపోతుంది. పార్వతీదేవి, నీ హృదయానికి కలిగే అపారమైన ఆవేదనని మేమెలా తగ్గించగలం? ఈ రోజు దేవతలందరూ ఘోరమైన అపరాధం చేశారు. వారి గొప్పల కోసం ఒక అమాయకుడైన బాలుడిపై దాడి చేసి తనకి ఈ పరిస్థితి కల్పిస్తారా? వారు చేసిన ఈ పనికి గాను దేవతలకు తగిన దండన లభిస్తుంది. ఎంత దారుణం జరిగింది తమరి వల్ల. తమరు దేవతల రాజు. ఆ పిల్లవాడిని మీరు పుజ్జగించుండాల్సింది. కానీ తమర పిల్లవాడి కోపం మరింత పెరిగే కార్యాన్ని చేశారు. దాని ఫలితం ఇంత దారుణంగా మారిపోయింది. తమరిలా చేసి ఉండకూడదు. జరిగింది చాలా దుర్మార్గమైన పని. అన్ని పరిమితులను అధిగమించారు మీ దేవతలు. దీని ఫలితం మీరంతా అనుభవించక తప్పదు. ఇది అబద్ధం, అసంభవం. అలా ఎంత మాత్రము జరగదు దేవి. కానీ జరిగింది. తమరి వక్ర దృష్టి ఏదైనా చేయగలదు. ఇప్పుడు ఇది కూడా మీ వక్ర దృష్టి కారణంగానే జరిగింది. దాని ఫలితం మీరు మాత్రమే కాదు, దేవతలందరూ కూడా అనుభవించాల్సి వస్తుంది. దేవతలపైన మాత్రమే కాదు, అన్ని లోకాల మీద ఈ సంఘటన ప్రభావం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఈ దీపాలన్నీ వాటికవే ఆరిపోవడం ఏదో పెద్ద అశుభానికి సంకేతంలా ఎందుకు అనిపిస్తోంది నాకు? గాలి బలంగా వేయడం వల్లనే ఈ దీపాలన్నీ కొండెక్కాయి పార్వతి. ఇంకా ఎన్నో ఆటంకాలు దాటి ఎంతో కఠినమైన తపస్సుల వల్ల నీకు ఆ పుత్రుడు లభించాడు. కనుక నువ్వు బాధపడటం సహజమే. కానీ నీ పుత్రుడికి ఏం జరగదు కనుక నువ్వేమీ బాధపడకు. అవును, నువ్వు ఇందాకేగా అతనిని కాపలా కాయమని బయటకు పంపింది. అయినా కైలాసంలో తనకి ఏ ఆపదైనా ఎలా వస్తుంది? నువ్విచ్చిన దివ్యదండం శక్తులు నీకు తెలియనివా? నా మాట విని నువ్వు ఎంత మాత్రం చింతించకు. ఇంకా ఈ కొండెక్కిన దీపాల్ని మేం మళ్ళీ వెలిగిస్తాం, సరేనా? అప్పుడు వాటిని నీ పుత్రుడికి చూపించవచ్చు. దాంతో నీ బాధంతా దూరమైపోతుంది, సరేనా? పద విజయ. నా హృదయం ఎందుకో కంపిస్తోంది. మనసు సమాధాన పడ్డం లేదు. ఏదో తీరని మనోవ్యత చుట్టుముట్టింది. దాని నుండి నేను తప్పించుకోలేకపోతున్నాను. జయ విజయలు చెప్పింది సమంజసంగానే ఉంది. నేను వెళ్ళి నా పుత్రుణ్ణి చూసి రావాలి. అప్పుడే నా మనసుకు ఊరట లభిస్తుంది. చూస్తుంటే ఈ పరిస్థితిని చూసి లక్ష్మీదేవి సరస్వతీదేవిలకు ఆగ్రహం కలిగినట్టుంది. వారు క్రోధంతో ఇటే వస్తున్నారు. దేవతలందరూ కలిసి వచ్చారు. అందరి ముఖాల్లోనూ పట్టరాని ఆగ్రహం కనిపిస్తోంది.
నా దృష్టితో చూస్తే కనులు తండ్రి గారివే, కానీ ఆ సౌమ్యమైన మనోహరమైన చిరునవ్వు తమరిదే పార్వతీదేవి. ఎంత అందమైన చిరునవ్వు! అది 4 దిక్కులని ప్రకాశవంతం చేస్తుంది. ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? కనీసం మీకైనా అర్థమవుతుందా? మీకు తెలుసా ఈ బాలుడెవరనేది? ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పుడు మీ దేవతలందరి కళ్ళు చల్లబడ్డాయా? కనీసం మీకైనా అర్థమవుతుందా? మీకు తెలుసా ఈ బాలుడెవరనేది? అతను పార్వతీదేవి పుత్రుడు. పార్వతీమాత పుత్రుడా? ఇదెలా సంభవం? మహాదేవుడు బందీగా ఉన్నారు కదా. గజాసురుడి ఉదరంలో. నాకు తెలుసు అగ్నిదేవా. అదే సమయంలో పార్వతీదేవి తన పుణ్యక వ్రతం సంపన్నం చేసుకున్నారు. వారు పుణ్యక వ్రతం పూర్తి చేసి మా స్వామి శ్రీహరి నుండి తను తల్లయ్యే వరాన్ని పొందారు. తమరెంతో నియమనిష్టలతో పుణ్యక వ్రతం పూర్తి చేశారు. స్వామి నుండి లభించిన వరం ఫలితంగా పార్వతీదేవి తన నలుగు పిండితో ఒక బొమ్మని తయారు చేశారు. ఆ బొమ్మే ప్రాణం పోసుకొని బాలుడి రూపంలో ప్రత్యక్షమైంది. ఆవిడ తన పుత్రుణ్ణి ద్వారకాపాలుడిగా నియమించారు. మహాదేవుడు కైలాసానికి వచ్చేలోపుగా పార్వతీదేవి మంగళ స్నానం ఆచరించడానికి వెళ్లారు. అందుకే తల్లి ఆజ్ఞను పాటించడానికి ఆవిడ కుమారుడు ఎవరినీ లోపలికి రానివ్వకుండా చూసుకోవటం మొదలుపెట్టాడు. దయచేసి ఆగండి. ఇక్కడ ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. అయినా మీరందరూ దేవతలై ఉండి కూడా చాలా చిన్న విషయాన్ని ఎంతో పెద్దది చేశారు. చివరికి ఆ బాలుడు తన ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. నంది, నేను నీకు నా వ్రతస్థలాన్ని రక్షించే బాధ్యతనిస్తున్నాను. నా వ్రతం పూర్తయ్యేంత వరకు ఎవ్వరూ లోపలికి రాకుండా చూసుకోవాలి. ఎవ్వరూ లోపలికి రాకుండా అంటే ఎవ్వరినీ రానివ్వకూడదు. తమ ఆజ్ఞ మాత. పార్వతీదేవి పుత్రుడు అంతమయ్యాడు. చాలా పెద్ద అనర్థం జరిగింది మా వల్ల. జరిగింది అనర్థం మాత్రమే. కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో అది మీలో ఎవ్వరైనా కనీసం ఊహించగలరా? మీరందరూ కలిసి అతడిని రెచ్చగొట్టి అతనిలోని అహంకారం పెరిగిపోయేలా చేయటమే పార్వతీదేవి ప్రియపుత్రుడి అంతానికి కారణమైంది. కనుక మీ దేవతలంతా దోషులే. త్వరలో పార్వతీదేవి ఇక్కడికి తప్పక వస్తారు. తనిక్కడికి వచ్చిన వెంటనే జరిగిందే తెలుస్తుంది. తను ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సుకి ఫలంగా తనకి పుత్ర సంతానం లభించిందో అతడి అంతానికి కారణం మీరని అర్థమవుతుంది. తనలో క్రోధాగ్ని రగులుతుంది. అప్పుడు దాని దారుణ పరిణామాలని మీరంతా ఎలా ఎదిరించగలరు? చెప్పండి దేవేంద్ర. ఆదిశక్తి క్రోధం అంటే సృష్టి వినాశనం. పార్వతీదేవి క్రోధాగ్నిని శాంతింపజేసేంత శక్తి ఉందా ఎవరికైనా? ఆ క్రోధాగ్ని నుండి రక్షించుకోవటం మీలో ఎవ్వరి వల్ల కాదు.